మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న 24 డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని, ప్రతి సమావేశానికి తానే హాజరు అవుతానని తెలిపారు. పార్టీ శ్రేణులు క్రమబద్ధంగా సమన్వయంతో పనిచేస్తే గులాబీ జెండాను మళ్లీ ఎగరవేయొచ్చని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గ్రాస్ రూట్ స్థాయిలో కార్యకర్తలను చైతన్యపరిచి ప్రజలతో మరింత దగ్గరగా మమేకం కావాలని సూచించారు. డివిజన్ బై డివిజన్ మీటింగులు పెట్టుకుందాం. డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం. ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు, అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు. కొత్తగా డివిజన్లు మారినాయి. ఇదివరకు మనకు షేర్లింగంపల్లి 11 ఉండే, ఇప్పుడు 24 అయినాయి. కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం. నేను కూడా వస్తా, సీనన్న కూడా వస్తాడు, కృష్ణన్న కూడా వస్తాడు. డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని, మీకు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన అన్నిటికీ అండగుంటాడు. సీనన్న ఉన్నాడు, నేనున్నా, అందరం హైదరాబాద్నే ఉంటాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరికొస్తాం. కానీ ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది, చదువుకున్న పిల్లలు, విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికి వస్తే మనకు అంత లాభం జరుగుతుంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలతో నా ప్రార్థన, దయచేసి ఆలోచించి